అన్నయ్యకి ఇష్టం లేకపోయినా కూడా నేను నీ కోసం అడిగానని నిన్ను ఆశీర్వదించడం కోసం మావయ్యని తీసుకొని వచ్చాడు. అన్నయ్య నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. నా కోసం మావయ్యని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అలాంటి వాణ్ణి ఎక్కడికి పంపించాలో నువ్వు గాని మీ అమ్మ గాని ఇంకెవ్వరైనా గాని మా అన్నయ్య వదినల గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే నేను మీరందరూ మాట్లాడటంలో ఒకరికొకరు ఏ మాత్రం తక్కువ కాదు. మీరందరూ ఒకటే. మీరు ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం నాదే. మీ గురించి నా భర్త ఆలోచించిన పద్ధతిలోనే నేను ఆలోచించాలి. అదే వదినా నా అల్లుడు విడుదలై వచ్చేశాడని ఎంతో పొంగిపోయాను. కాని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు. అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. ఇలా జరిగినందుకు అక్కడ నా కూతురు ఎంత బాధపడుతుందో పాపం. బామ్మగారు, అన్నం తినండి బామ్మగారు. నాకేం తినాలని లేదురా. మా మంచి బామ్మ కదా, కొంచెం తినండి బామ్మగారు. రే, మా బాధల్లో మేముంటే మధ్యలో నీ తిండిగోలేంట్రా. పెళ్ళికి నుంచి నాకే బాధలు తగ్గిపోతాయా చెప్పండి? మీ వయసులో ఉన్న వాళ్ళకి షుగరు, బీపీ లాంటివి ఉంటాయి. తినకపోయినా మందులు వేసుకోకపోయినా మీ ఆరోగ్యం పాడైపోతుంది బామ్మగారు. అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది. మీ గురించి అందరూ బాధపడాల్సి వస్తుంది. తినండి బామ్మగారు. రే, నువ్వు తింగరి వెధవే అనుకున్నాను కానీ ఇంత మంచివాడు అనుకోలేదురా. నేనంటే అంత ప్రేమరా నీకు? మీలాంటి పెద్దవాళ్ల పైన ప్రేమ, అభిమానం, గౌరవం లాంటివి లేకుండా ఉంటాయా? తినండి. థ్యాంక్స్ రా. ఇటివ్వు. నేనే తినిపిస్తాను. ఇది కూడా ఇది నీ బామ్మ. తినండి. రే, గిన్నెల్లో మిగిలినవన్నీ నేనే డస్ట్బిన్లో వేసి అంట్లు తోమేశాను. ఈ అన్నం కూరలు ఎక్కడి నుంచి తెచ్చావురా? అది నీకు పెట్టింది తినకుండా నాకు తెచ్చి పెడుతున్నావా? కాదు బామ్మ, ఆ? శ్రేయాక సగం తిని వదిలేసింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అందుకే ఆమె వదిలేసిన అన్నం తీసుకొచ్చి నీకు పెడుతున్నాను. రే, అది తిని వదిలేసిన ఎంగిలన్నం నాకు తినిపిస్తావా? ఎద్దావా నిన్ను? అది తిని వదిలేసిన ఎంగిలన్నం నా చేత తినిపిస్తావా? ఇవాళ చచ్చావరా నువ్వు నా చేతిలో. మా ఊళ్ళో నాకు ఎప్పుడైనా ఒళ్ళు పట్టేసింది అనుకో, షాప్కి వెళ్ళి మా మసాజ్ సత్తి గారితో ఫ్రీగా మసాజ్ చేయించుకునేవాడిని. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. థ్యాంక్స్ బాబు గారు, జీడిపప్పు వచ్చింది. బాయ్. సచ్చినోడా, నాతో మసాజ్ చేయించుకుంటావరా? ఓరి తింగిర వెధవా. చిచి. ఏవండి, అందరూ మీరు చేసింది తప్పంటున్నారు. చేసింది నేనైతే నా చేత నువ్వే అలా చేయించావంటున్నారు. నా గురించి ఎవరేమనుకున్నా మిమ్మల్ని అన్నందుకే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. మనం బాధపడ్డం కన్నా మనందరం కలిసి ఉండటం ముఖ్యం. నాన్న మనందరం కలిసి ఉండాలని కోరుకున్నారు. ఆ బాధ్యత నాకు అప్పగించారు.
చక్రధర్ లాంటి వాడు బయటుంటే మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మన కుటుంబాన్ని ముక్కలు చేస్తాడు. అందుకే తమ్ముడికిచ్చిన మాట కోసం వాణ్ణి బయటికి తీసుకొచ్చి నేను మా నాన్నకి అందరూ అక్షయ్ని తిట్టారు. ఇప్పుడు నాకు అర్థమైందిరా. మొన్నటి వరకు చక్రధర్ ఒక్కడే మన కుటుంబానికి శత్రువు. నా ప్రాణం అనుకున్నా నా చెల్లెలు రాజేశ్వరి కూడా మనల్ని శత్రువులా భావిస్తోందిరా. అందుకు కొంచెం బాధగానే ఉన్నా నేను చెప్పిన మాటని బాధ్యతగా భావించే నీలాంటి కొడుకు మర్యాదగా వెళ్తే నీకే కొంచెం మర్యాదగా ఉంటుంది. తమ్ముడికిచ్చిన మాట ప్రకారం మావయ్యని తీసుకొచ్చాను. మావయ్య జైల్లో ఉండటమే కరెక్ట్ అనుకున్నాను కాబట్టి మళ్ళీ జైలుకి పంపించాను. అలాంటి వాణ్ణి ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య. నా మొగుడు నేను చెప్పిన మాట విని నా తండ్రిని విడిపించాడని పొంగిపోయాను. కాని ఫైనల్గా అక్షయ్ బావ చేసిందే కరెక్ట్ అని వాళ్ళన్నయ్యని సపోర్ట్ చేశాడు. నేననుకున్నది జరగాలన్నా నేను అవని మీద ఇందా తిను. ఏంటి బాబా ఇది? కడుపుతో ఉన్న వాళ్ళు ఇది తింటే పుట్టబోయే పిల్లలు అద్భుతంగా బలంగా పుడతారంట. తిను. డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చావా? కాదమ్మా, ఫోన్లో ఎవరో ఆయుర్వేద వైద్యవేత్త దగ్గర ఇది కొన్నాను. రే, ఫోన్లో చూసిందల్లా నిజమనుకుని వాడితే చాలా ప్రమాదం రా. అవునా?